బియ్య పిండిలో కొంచెం బెల్లం వేసి ఇలా చేసి పెట్టుకోవాలి. మనము గట్టిగా పిండి ఈ పౌడర్ కూడా లేదంటే కొంతమంది మన సగ్గుబియ్యం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. ఈ బాగా మరిగే ఎసట్లో ఇవి మనం చేసి పెట్టుకున్న తాలికలను వేయాలి. దాంతోపాటు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని కూడా కలపాలి. దాంతోపాటు మరిగించుకున్న పాలను కూడా, ఇది తెలుగువారి సాంప్రదాయం అంటండి. కొత్తగా పెళ్ళైన వధూవరులు ఇంటికి వచ్చినప్పుడు అత్తారింట్లో వండుతారంట. ఇది అలా మగపిల్లలు వంశాభివృద్ధి అవుతుందని. అయితే ఇది యాలకుల పౌడరు. ఇప్పుడు మనం డ్రై చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ వేసాము. వేడి వేడి పాల తాలికలు రెడీ. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి.